ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి రాజకీయ సామాజిక చరిత్రను పరిశీలిస్తే వెంకయ్యనాయుడు ఇక్కడ 2 సార్లు గెలిచారు. మాదాల జానకిరాం ఒకసారి గెలిచిన సీట్ ఇది. మేకపాటి రాజమోహన్ రెడ్డి ఒకసారి గెలిచారు. చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడ 4 సార్లు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, తెలుగుదేశం పార్టీ 2 సార్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 2 సార్లు విజయం సాధించాయి. 8 సార్లు రెడ్లు, 6 సార్లు కమ్మ సామాజిక వర్గం అభ్యర్థులు ఇక్కడ గెలుపొందారు. 2012, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జయకేతనం ఎగరవేసింది. సామాజిక ముఖ చిత్రాన్ని పరిశీలిస్తే రెడ్డి సామాజిక వర్గం అత్యధికంగా ఉంది, 19%, కమ్మ 12%, ఎస్సీ 19%, యాదవ 10%, బలిజ 8%, ముస్లింలు 7%, అలాగే ఇతర కులాలు 25%గా ఉన్నాయి. 2014 ఎన్నికల ఫలితాల్ని పరిశీలిద్దాం. బొల్లినేని వెంకటరామారావు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. 85,873 ఓట్లు దక్కించుకున్నారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. 82,251 ఓట్లు తెచ్చుకున్నారు. మెజారిటీ చూస్తే స్వల్పం 3,622. ఇక 2019 ఎన్నికల ఫలితాలని పరిశీలిద్దాం. ఇక్కడ వీళ్ళ మధ్య మళ్ళీ పోటీ జరిగింది, కానీ ఫలితం వేరేలా వచ్చింది. ఈసారి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గెలిచారు. 106,487 ఓట్లు దక్కించుకున్నారు. బొల్లినేని వెంకటరామారావుకి 69,959 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 36,528 మెజారిటీ. ఇప్పుడు బరిలో ఎవరున్నారు చూద్దాం. మేకపాటి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున. కాకర్ల సురేష్ని తెలుగుదేశం పార్టీ బరిలో దించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి. బెంగళూరులో ఆయన కాంట్రాక్టర్. చంద్రశేఖర్ రెడ్డి సస్పెన్షన్ కారణంగా రాజమోహన్ రెడ్డి సోదరుడికి అక్కడ టికెట్ దక్కింది. గతంలో రాజమోహన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. అదే కుటుంబానికి సీట్ ఇవ్వాలన్న జగన్ ఆలోచనతో టికెట్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. రాజకీయాల్లోకి వచ్చిన ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. స్కిల్ కోర్సుల నిర్వహణ, మంచినీటి బోర్లు, వైద్య సేవలతో ప్రజల్లో పేరు పొందారు. అలాగే మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దింపింది తెలుగుదేశం పార్టీ. సో అభ్యర్థులు ఇద్దరు కూడా మొదటిసారి పోటీలో ఉండడం అనేది ప్రత్యేకం ఇక్కడ ఈ నియోజకవర్గంలో. సో ప్రధాన అంశాలు చూద్దాం. అభ్యర్థులు ఇద్దరు మొదటిసారి బరిలో ఉండడం ప్రత్యేకత, కుటుంబ నేపథ్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు మేకపాటికి అండగా మారే అవకాశం ఉంది. అలాగే ఎన్నికలకు కొత్త కావడం అనేది మైనస్. అలాగే సేవా కార్యక్రమాలు టీడీపీ అభ్యర్థి కాకర్లకు ప్లస్ పాయింట్. మాజీ ఎమ్మెల్యేలు బొల్లినేని, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఖమ్మం విజయరామరెడ్డి సహకరించడం కూడా కాకర్లకు పెద్ద అండగా ఉంది. ఇద్దరు కూడా కొత్త ఫేసెస్ అండ్ ఎన్నికల్లో పోటీ చేయడం ఫస్ట్ టైం. సో ఈ ఉదయగిరి నియోజకవర్గాన్ని 2 పార్టీలు కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నాయి.